మామూలుగా మనకు ఒక నానుడు వచ్చేసింది ఇంజనీరింగ్ అంటే సిఎస్సి అని, ఈసీ అని, లేకపోతే రోబోటిక్స్ అని. కానీ వాళ్ళు చాలా రకాల ఇంజనీరింగ్లు వచ్చినాయి మనకి. సివిల్ ఇంజనీరింగ్ మనకు పురాతన నుంచి ఎప్పటి నుంచి ఉంది. మెకానికల్ కానీ సివిల్ కానీ చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత స్ట్రాంగ్ లేదు, కానీ ఇండియా ఈజ్ గ్రోయింగ్. ఇప్పుడు మనం నెక్స్ట్ 20 years కూడా మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్కి అత్యధికమైనటువంటి డిమాండ్ ఉంటుంది. ఎలా అయితే కంప్యూటర్ సైన్స్లో కానీ, ఈసీలో కానీ, ఏఐలో కానీ రాణిస్తున్నారో అలాగే సివిల్ ఇంజనీర్లు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా గ్రో అవుతుంది. రోడ్స్ కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, హై రైజ్ కానివ్వండి, విల్లాలు కానివ్వండి. సివిల్ ఇంజనీరింగ్ మీద మక్కువ ఉన్న వాళ్ళు ఎవరు కూడా భయపడకుండా చక్కగా సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి. ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. మేము అనేక రకాల సంస్థల ద్వారా ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నాం ఇంజనీర్లందరికీ. ప్లంబింగ్, ఎలక్ట్రికల్, సివిల్ అన్ని కూడా. నెరాడ్కో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంది, అలాగే కెరడాయ్ ఉంది. ఈ సంస్థలన్నీ కూడా ఈ నైపుణ్యాలను ఇంప్రూవ్ చేసి అందరికీ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. మీకు ఎవరికైనా సివిల్ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం లేకపోతే కూడా మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు కావాల్సిన ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించినట్టు కూడా మేము సహకరిస్తాం.